బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారి రూపం ఏంటి, అమ్మవారి ప్రాముఖ్యత ఏంటండి? మహర్నవమి అలాగే శరన్నవరాత్రు ఉత్సవాల్లో భాగంగా ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మనందరం కూడా చెప్పుకునేటువంటి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల గురించి ఏ రూపము ఏ అలంకారము అని చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఆయా చీరలు ఆయా యొక్క నైవేద్యాలన్నీ కూడా మనము అమ్మవారికి నివేదన చేస్తున్నాము అంటే మన ఆరోగ్య సంబంధమైనటువంటిది. అలాగే ఆ రకమైనటువంటి వస్త్రధారణ వర్ణం యొక్క వస్త్రాలు మనం కట్టుకోవడం వల్ల మనకి చాలా ప్రసన్నత పొందుకునే అవకాశం లాంటివి ఎక్కువగా ఉంటాయి. కనుకనే ఆయా వస్త్రాలు అమ్మవారికి ధరించేటువంటి ప్రక్రియ, అలాగే అటువంటి పదార్థాలు తినడం వల్ల మనకి ఆరోగ్యము పొందుకునేటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మనకి 6వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పంచమి. దాదాపుగా మనకు పాడ్యమి నుంచి ప్రారంభమవుతున్నాయి. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి. చవితి, పంచమి, పంచమి, షష్ఠి రెండు కలిసి ఉన్నాయి. అది గుర్తుపెట్టుకున్నాం. అందుకే ఈసారి మనకి 10 రాత్రులు వచ్చాయి అమ్మవారికి. 11వ రోజు దసరా వచ్చింది. ఈరోజు మనకి పంచమి రోజున అంటే అమ్మవారి పంచమి రోజున మనకి అద్భుతమైనటువంటి ఒక మంచి అమ్మవారి అవతారంలో దర్శనం ఇవ్వగలిగేటువంటి శుభయోగాన్ని చూడబోతున్నాం మనం. అవతారం ఏంటంటే అందరికీ ఇష్టమైనదే, ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైనటువంటి రోజు. అంటే ఈరోజు అందరికీ ఎందుకు ఇష్టం అంటే అందరూ వందలు వేలు లక్షల్లో కలిసి పారాయణం చేసుకునేటువంటి రోజు. ఏ పారాయణం చేస్తారు అందరూ ఆడవాళ్ళు? మీ అందరూ కూడా అంటే లలితా సహస్రనామ పారాయణం. ఏ గుడిలో కానీ ఏ ఇంట్లో కానీ ఏ శుభకార్యమైనా ఏ మీటింగ్ అయినా ఈవెంతో గణపతి ఉత్సవం అయినా సరే లలితా పారాయణ చేస్తారు. విష్ణుమూర్తి గుడిలో చేస్తారు, శివాలయంలో చేస్తారు. అంటే ఎక్కడైనా సరే 10 మంది ఆడవాళ్ళు కలవగానే ధార్మిక చింతన ఉన్నవాళ్ళు వెంటనే చేసేది ఫస్ట్గా చేసేది లలితా సహస్రనామ పారాయణం. ఏమంటే లలిత పారాయణ చేస్తున్నా వస్తారా అని అడుగుతారు. అంటే అటువంటి మహత్తరమైనటువంటి లలితా పారాయణం నిజంగా చాలా మంచి. ఎక్కడైతే లలితా నామస్మరణ జరుగుతుందో అక్కడ ప్రతి ఒక్క శబ్దము కూడా మనకి అద్భుతమైనటువంటి ఒక మంచి కాంతిని, మంచి ప్రయోజనవంతమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తుంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే లలితా పారాయణ జరుగుతుందో అది మంచి విశిష్టతగా చెప్పబడుతుంది నాకు. అటువంటి మహాపవిత్రమైనటువంటి అదృష్టవంతమైనటువంటి రోజు లలితా త్రిపుర సుందరి అలంకారం. ఈరోజు మనకి ఆ లలిత అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కలిగేటువంటి మహత్తరమైనటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈరోజు లలిత అమ్మవారిని మనం షోడశోపచార పూజలు కలశంలో ఆవాహనం చేసుకున్న అమ్మవారిని కలశంలో ఆవాహనం చేసుకొని ఆరాధన చేస్తున్నాం. షోడశోపచార పూజ, శ్రీచక్రార్చన ఇలా అనేక రకాల పూజలు పునస్కారాలు చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి విశేషంగా లలితా పారాయణ అంటే మనకు ఉదయ సాయంకాల సమయంలో ఈరోజు ప్రతి ఆడవాళ్ళు మీకు సాధ్యమైనంత వరకు తొందరగా మీ యొక్క వంట పని పూర్తి చేసుకొని అమ్మవారికి నివేదనలు పూర్తి చేసి మీ భర్త గారి సహాయం తీసుకోండి. తప్పకుండా తీసుకొని ఆ వంటలను పూర్తి చేసుకొని ఇద్దరు కూడా అంటే భార్యాభర్తలు కూడా లలితా సహస్రనామ పారాయణ ఈరోజు 11 సార్లు చదివితే తప్పకుండా మీరు 11 సార్లు సమయం కేటాయించుకోండి. నాకు తెలిసి ఒక లలితా పారాయణ చేయడానికి 20-25 నిమిషాలు పడుతుంది. ఆ 20-25 నిమిషాల వరకు 11 సార్లు మీరు కనుక ఈరోజు చేయగలిగితే అమ్మవారు ఎంతో సంతుష్టులవుతుంది. కాబట్టి మంత్రాత్మకమైన దానికన్నా ఈ లలితా సహస్రాత్మకమైనటువంటి పూజ ఇవ్వరు అమ్మవారు చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు నిత్య పూజలో కూడా బ్రాహ్మణుడు చేసి పంచామృత అభిషేకాలు చేస్తాడు, అమ్మవారిని పూజించడం జరుగుతుంది. ఈరోజు తప్పకుండా అమ్మవారికి కూడా సంపెంగ పువ్వులు, అలాగే పారిజాత పుష్పాలు, తర్వాత మనకి సన్నజాజి పూలతో అమ్మవారిని విశేషంగా పూజ చేయాలి. అలాగే మీరు తప్పకుండా లలిత అమ్మవారికి ఇష్టమైనటువంటిది చెరుకు పాయసం పెట్టాలి. అమ్మవారికి చెరుకు పాయసం అమ్మవారికి బాగా పెట్టాలి. ఒక చెరుకు కూడా అమ్మవారి ఆయుధం, అమ్మవారికి చెరుకుగడ ఆయుధం అమ్మవారి కాబట్టి చెరుకుగడ పెట్టండి. అలాగే కనకాంబరాలతో కూడా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. ఈరోజు అమ్మవారిని పంచామృతంతో అభిషేకించి విశేషమైనటువంటి పెసరపప్పు నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. అంటే పెసర అన్నము కానీ పెసర్లు కానీ అన్నం పెసరపప్పుతో అన్నం వండేసి లేదా పెసర పాయసం చేసి అమ్మవారికి నివేదన చేస్తే చాలా ఇష్టమైనటువంటి పదార్థంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజల్లో పాలు పంచుకొని ఉపాసనా ప్రక్రియ లలితా ఉపాసనకి ఎవరికైనా మీరు ఇంకా ఉపాసన అని ఎవరికైనా ఇంకొకళ్ళకి లలితా పారాయణ ఉపాసన చేయాలన్నా ఈరోజు వినియోగించుకోండి. ఇప్పుడు మీరున్నారు, మీ కూతురికి ఉపాసన చేయాలి, లలితా పారాయణ చెప్పాలి, ఈరోజు ప్రారంభం చేయండి. అద్భుతంగా వారికి ఉపాసన సమయం కూడా ఉండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగే అద్భుతమైనటువంటి శుభయోగాలుగా చెప్పబడుతుంది. అలా మీరు తప్పకుండా. అయితే అమ్మవారికి విశేషం ఏంటంటే ఇవాళ ప్రాతకాలంలో పూజ చేయాలి. నేను కొద్దిగా లేట్గా లేచానండి అంటే కుదరదు. సూర్యకాంతులు వస్తున్నప్పుడే అమ్మవారి పూజ స్టార్ట్ చేయాలి. అది అమ్మవారికి చాలా ఇష్టం. సూర్యోదయంతోనే అమ్మవారికి పూజ చేస్తే మహా విశేషమైనటువంటి పూజ. కాబట్టి దయచేసి ఆడవాళ్ళు సువాసినులందరూ కూడా ఈరోజు అమ్మవారి
సూర్యోదయ సమయంలోనే మీరు పూజ చేస్తే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది. మీకు తప్పకుండా కాస్త ముందు లేచి మీరు అమ్మవారికి నివేదనలు చేసుకొని ఈరోజు తొందరగా ప్రారంభం చేయండి, అనుకూలంగా ఉంటుంది. శ్రీచక్రార్చన కూడా చేయవచ్చును. కాబట్టి మీరు ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా 11 సార్లు చెప్పినట్టుగా పాలన సాయంత్రం వరకు, పొద్దునే అన్నీ ఒక లైన్ కంటిన్యూ అక్కర్లేదు. 1 గంట ఉదయం పాలన చేసి తర్వాత మళ్ళీ వంట పని చేసుకొని పూర్తి చేసుకొని మళ్ళీ 1 గంట సేపు పాలన చేసి మళ్ళీ పిల్లల పని, మీ భర్త గారి పని చూసుకొని తర్వాత మళ్ళీ 1 గంట పాలన, అంటే గంటకి 2 పాలనలు, మ్యాక్సిమం 3 పాలనలు అవుతాయి. కాబట్టి మొత్తం సాయంకాలం వరకు కూడా, రాత్రి వరకు కూడా 11 పాలన లలిత పాలన చేస్తే మీకు జీవితంలో అద్భుతమైనటువంటి ఈ సంవత్సరం మొత్తము అష్టైశ్వర్య ప్రాప్తి మీ సొంతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పాలన చేస్తే మీకు చాలా విశేషంగా చెప్పబడుతుంది. మరి గురుగారు, అమ్మవారికి ప్రీతికరమైన వర్ణం ఏంటండి? అమ్మవారికి లలితాదేవికి ఈరోజు మనకి వంకాయ రంగు చీరగాను కొంతమంది కడుతుంటారు. అలాగే నేను చూసినంత వరకు మాత్రం ఈ యొక్క గులాబీ రంగు వస్త్రాన్ని లలిత అమ్మవారు చాలా మంచి, అంటే ఒక శుద్ధమైనటువంటి లేత గులాబీ వర్ణంలో ఉంటారు. అమ్మవారి అలంకారం అలా ఉంటుంది. అంటే పసుపు ఎరుపు మిళితమైనది గులాబీ వర్ణం. కాబట్టి అమ్మవారికి అటువంటి వర్ణం, అంటే లేత గులాబీ ఉన్నటువంటి వర్ణం కానివ్వండి, లేదా లేత కనకాంబరాలు కలిగినటువంటి వర్ణం కానీ అమ్మవారికి అలంకారం చేస్తే చాలా అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందు. అంటే అటువంటి చీరలో ఆకుపచ్చ బార్డర్ ఉంటారు అమ్మవారికి. ఈ యొక్క గులాబీ రంగు కానీ, లేత గులాబీ రంగు కానివ్వండి, అలాగే లేత మనకి కనకాంబరం కలర్ కానివ్వండి, వాటికి ఆకుపచ్చ బార్డర్ ఉన్నటువంటి చీర అద్భుతంగా అమ్మవారికి అలంకారం కనబడుతుంది. అటువంటి చీరను అమ్మవారికి అలంకరింపజేస్తే చాలా మంచిదని చెప్పబడుతోంది. గురుగారు, మరి ఆ రోజు అమ్మవారిని ఏ శ్లోకంతో పఠిస్తే ఇంకా మంచి జరుగుతుంది అంటే? ఒకటి, లలితాపారాయణం మీరు ఎన్ని చేసినా సరే లలితా సంబంధమైనటువంటి పారాయణ అన్నటువంటి శ్లోకాన్ని ఏదన్నా ఒక్క శ్లోకమైనా సరే నిరంతరం జపం చేసుకోవడం, లలితాపారాయణం మొత్తం చేయడం, దుర్గా సూక్త పారాయణం చేయడం, శ్రీ సూక్త పారాయణం చేయడం అనేది విశేషంగా చెప్పబడుతుంది. అటువంటి శ్లోకాలతో అమ్మవారిని పూజిస్తే విశేషంగా చెప్పబడుతోంది. విశేషంగా ఉంటుంది కూడా ఫలితం. గురుగారు, మరి అమ్మవారికి ఇందాక పెసర్లతో కూడిన పదార్థాలు పెట్టాలి అన్నారు, అది ఒక్కటి పెడితే సరిపోతుంది అంటారా, లేకపోతే ఇంకేమైనా పెట్టాలి అంటారా? అంటే అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు అందులో పెసరపప్పు పాయసం ఒకటి, పెసరపప్పు అన్నం ఒకటి. అదే దధ్యోదనం కూడా అమ్మవారికి చాలా ఇష్టం. దధ్యోదనము అంటే ఇక్కడ మీకు ద్రాక్ష పళ్ళు ఉంటాయి, ద్రాక్ష పళ్ళతో ఎండు ద్రాక్ష పళ్ళతో కానివ్వండి, లేదంటే మనకి మన దానిమ్మ పళ్ళ తీయటి పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళు దధ్యోదనంలో కలిపి కూడా అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారికి ప్రీతి అయినటువంటి ఆహారం, అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహారంగా చెప్పబడుతుంది. అలాగే పెసర గారెలు లాంటివి, అంటే పెసర గారెలు అంటాం కదా మనం, పెసర గారెలు కూడా అమ్మవారికి వాళ్ళు చాలా విశేషమైనవి. అటువంటి పదార్థాలు కూడా అమ్మవారికి నివేదన చేస్తే అమ్మవారికి ప్రీతివంతురాలు అవుతుంది. మనకి వెంటనే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం అంతవరకు. ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు. For more videos like this, subscribe Big TV channel.